హాయ్ హలో, కొత్తగా ఒక ట్రై మాత్రమే. ఎలా ఉంటుంది ఏమనేసి తెలియదు. ఒకసారి ట్రై చేద్దాము, ఒక వ్లాగ్ తీసుకుందాము వెళ్ళే దాంట్లో వెళ్ళే చోట అంతా అనేసి ఒక చిన్న వ్లాగ్ మాత్రమే. ఒకసారి చూద్దాము. ఈరోజు ఎక్స్ప్లోర్ చేసింది, ఈరోజు ఎంజాయ్మెంట్ చేసింది, ఈరోజు కొంచెం థింగ్స్ చేసాం కదా, అదంతా ఈ వీడియోలో కొంచెం చిన్న వ్లాగ్ లాగా తీస్తున్నాము. నచ్చుతుంది అనుకుంటా. ఒకసారి చూడండి. ఇక్కడ క్లీన్ చేయడానికి స్టార్ట్ చేసాం. ఇప్పుడు మనం ప్లేస్ కుక్ చేసుకునేదాన్ని క్లీన్ చేయాలి కదా, అది మొత్తం క్లీన్ చేయడానికి ఒక్కొక్క ప్లేసెస్గా ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకొని క్లీన్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాము. ఇంగ్రీడియంట్స్ అదే మనకు కావాల్సిన ఐటమ్స్ ఇందులో తీసుకొచ్చుకున్నాం కదా. లైక్ చపాతీ తీసుకుందాము అనేసి, అందువల్ల చపాతీ తీసుకున్నాము. చపాతీ ప్లస్ చికెన్, అది లివర్, పచ్చమిరపకాయ స్పెషల్, చికెన్ స్పెషల్. బా అయ్యూబ్ ఈయనేమా చెఫ్. చికెన్ గ్రేవీ, లివర్ ఫ్రై, కీరకాయ ఫ్రై. సత్యాన్న కార్ తోలుకొచ్చారు. మారుతి 800 నేర్చుకుని ఇంత పెద్ద అడవిలో సత్యాన్ని తోలుకొచ్చారంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకు. లైట్ చేయాలి. మనవాడు కష్టపడుతున్నాడు. డ్రమ్ ఇది క్యాన్ ఎత్తుకొస్తున్నాడు. మన భాష అన్న క్యాన్ ఎత్తుకొస్తున్నాడు. తాగేదానికి నీళ్ళు లేదు ఇక్కడ. అందుకే కదా క్యాన్ తీసుకొచ్చి. పెద్దదిగా ఉంది మా రిసార్ట్ అయితే, పెద్దదిగా ఉంది. ఓకే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దాంట్లో స్విమ్మింగ్ చేస్తాం అనుకుంటాం. క్లైమేట్ వీడు చూడు, పెద్ద వేస్ట్ వీడు. వీడు ఉప్పు పనికిరాదు. సరే ఓకే, ఇంకా కట్ చేసి. ఏం బాయు గ్యాస్ లీకేజ్ అన్నావు? ఏదో ఒకటి డ్రా చేసి రెడీ చేసినాం. స్టాండర్డ్ లేకుండా రెడీ చేసినారు. అందుకే నిన్ను టెక్నీషియన్స్ అనేసి అంటారు. నేను కాదు, అందరూ. ఈయన మా సూపర్ సీనియర్. ఆయన ఇంకా చూస్తున్నారు ఇంకా ఎలా అవుతా ఉంది ఏమి ఏదనేసి. చికెన్ స్పెషల్, నాటి చికెన్ చూడండి ఎంత బాగుంది. చికెన్ చికెన్ పీస్. లెగ్ పీస్. వీడు డ్రా చేస్తున్నాడు అనేసి ఆర్టిస్ట్ మాత్రం కాదండి. ఫైనల్గా వీడు బొమ్మ అది వేసే అవ్వాలి అనేసి ఫైనల్గా వేసాడు. నెక్స్ట్ వీడియో చూడండి. అలానే ఇప్పుడు కంటిన్యూ లూప్ వీడియో పెడతాను చూడండి. దాంట్లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చూడు. స్పీకర్ లేకుండా కార్లో పాటలు పెట్టుకునేసి ఆర్టిస్ట్, నీ ఆర్ట్ అయిపోయిందా? ఇంకా ఉంది పెండింగ్. ఒక్కసారి ఆ ఆర్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయగలవా? ఇది మన ఫ్లాష్ మ్యాన్. ఓకే, అందమైన పొట్ట చూసారా? పొట్టకున్న బొక్క చూసారా? అది ఎవరు పక్కన ఆఫ్ లో నిలిపేస్తుండ తన గర్ల్ ఫ్రెండ్ ని డ్రా చేద్దాం అనుకున్నా. ఓకే, సడన్ కన్ను పెట్టేస్తారని నేను డ్రా చేయ. ఓకే, పేరు మగ బిడ్డ. వాడొక్కడు ఒక క్యారెక్టర్, తనీగా ఉంటాడు వాడు. వీడు అన్ని దాంట్లో కల్ప్రిట్. బోధకై. సార్ మీ రివ్యూ ఇవ్వండి. మనము ఇలా వచ్చి ఇక్కడ ఫుడ్ అంతా చేసుకుంటా ఉన్నాము. మీ రివ్యూ ఎలా ఉంది? ఈ లొకేషన్ కొత్తది మనకి. ఓకే,
కానీ ఇలాంటి లొకేషన్ చాలా చోట్ల వెళ్ళాము. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. వాటర్ ఓకే ఎక్సలెంట్ గా స్నానం అనుకుంటే చేయొచ్చు, కానీ మనం ఇప్పుడు చలిలో చేయలేము. మన సేఫ్టీ చూస్తా ఉన్నారు. మన సేఫ్టీ, అందరూ సేఫ్టీ. జ్వరం గిరం వచ్చేస్తుంది. నెక్స్ట్ పక్క ఈ లొకేషన్ చూడండి, భయంకరం ఉండదు, ఏకదం భయంకరం. చాలా బాగుంది. కానీ ఎండాకాలంలో ఎక్సలెంట్ గా ఉంటుంది ఇక్కడ. డన్. ఇప్పుడు కూడా ఎన్నో రోజుల తర్వాత ఈ రోజు మేము ఇలా ట్రిప్ ప్లాన్ చేసుకుంటా ఉంటాం మామూలుగా, కానీ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉండదు, చాలా బాగుండదు. వీడు జావీదు మావాడు, ఎప్పుడైనా ఇప్పుడు అప్పుడు నిశ్చితార్థంకి దగ్గర ఉండదు. మొహమ్మద్ ఓకే. ఏమైనా ఉంటే పల్లిపెట్లో నో షో అలా భాష అన్న అయ్యూబ్ అన్న వంట చేస్తూ ఉన్నారు. పని ఇచ్చేస్తున్నాము. మన ట్రిప్ వెళ్ళేటప్పుడు అంతా ఫుడ్ చేస్తే ఎవరు చేసేది మెయిన్? అయ్యూబ్ అన్న చేసి వచ్చి ఫెయిల్యూర్ అంటారు. ఆ మాట వినేదానితో నాకు స్పష్టంగా బాగుంటది, చాలా బాగుంటది. దానివల్ల ఆయనకి అప్పగించినాము ఆ పని. ఎందుకంటే ఆయన హెల్పర్ భాష అన్నా కాబట్టి ఆయన బాగా చేస్తారు, అట్లంతా ఏం ప్రాబ్లం లేదు. ఎట్లా స్వచ్ఛమైన ప్లేస్ లో స్వచ్ఛంగా చేస్తారు. ఇప్పుడు అందరు ఇక్కడ మనం బ్యాచ్ గా ఉండాము, వాడు మాత్రం ఏం తనిగా ఉన్నారు. అలా ఇట్లా చూపియండి. వాడు అలా తలీగా ఉండాలని ఆలోచిస్తాడు, కానీ ఆడ ఫెయిల్యూర్ అయ్యి వచ్చేస్తాడు. అది వాడి స్పెషాలిటీ. సరే ఓకే. ప్రేమ కథా చిత్రం అతనిది. మనీష్ పుట్టిన ఊరు చెర్లోపల్లి, పెట్టిన ఉండే ఊరు చిత్తూరు. ఆయన చేసే పని ఏసీ పని, కానీ ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. దాన్ని అంతా క్షమించుకుంటూ ఉంటాము. ఇట్లా చూపండి. ఆయన ఎప్పుడు కానీ వెరైటీగా ఉండాలని ఆలోచిస్తారు, కానీ అది దాంట్లో జరగదు. ఆడ ఫెయిల్యూర్ అయిపోయి బయటికి వచ్చిన తర్వాత మేము 2 తిట్లు తిట్టిన తర్వాత అప్పుడు సాటిస్ఫాక్షన్. స్టార్ట్ చేయకముందే ఫెయిల్యూర్ అన్నట్రా, బాధగా ఉంటారా నాకు. ఆయన కాదు, ఆయన పెద్ద ఆర్టిస్టు, ఆయన గొప్ప కళాకారుడు. జావేద్, నీకుదా ఫుడ్ చేస్తున్నారు కదా, మళ్ళా ఈ మిక్చర్ ఎందుకు తీసుకొని తింటా ఉన్నావు? దీనికి నాకు దగ్గర సమాధానం లేదు. అది అన్నమా జావేద్? అలా తింటున్నావు నువ్వు? 4 గంటలు అవుతా ఉంటే వాళ్ళిద్దరు ఇంకా చేస్తూనే ఉన్నారు. ఏం చేయదు, ఏం ఆపినవరా ఏం ఆపినవరా. మనకి ఏం ఉండదు, ఓన్లీ తినాలంతే. అంతే. బాగా తింటా, బాగా నిద్రపోతా, ఏమున్నా చూసుకున్నా మళ్ళీ తింటా ఉంటా. ఇదే పని. ఇప్పుడు నీకు నచ్చిన డిష్ చేస్తా ఉన్నారా? ఏం డిష్ చేస్తా ఉన్నారు? నాకు నచ్చిన డిష్ అంటే అంత గొప్పగా నచ్చదు. మటన్ ఉంటే ఫుల్ గా తింటా, చికెన్ కాబట్టి అట్లా ఇట్లా తింటా, మళ్ళీ కూడా తింటా. బీఫ్ చాలా రోజులు అయింది, ఇప్పుడు నుంచి తినకూడదు అనుకుంటా. ఏమవుతుందో తెలీదు. న్యూ కార్ డ్రైవర్, లెర్నింగ్ కార్ నేర్చుకుంటా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రివర్స్ తీస్తూ ఉన్నాడు. రివర్స్ తీసేసి ఫైనల్గా బ్యాక్లో పెట్టాలి అనేసి వాడు ఇప్పుడు ట్రై చేస్తూ ఉన్నాడు. చూడండి అలానే రివర్స్ తీసేస్తాడు. చూడండి, దీన్ని చూస్తేనే తెలుస్తుంది కదా వీడు లెర్నరా అనేసి. మళ్ళీ ఫస్ట్ నుంచి ये रातें ये मौसम नदी का किनारा ये चंचल లొకేషన్ బాగుంది. నీకు ये बहकी निगाहें लो आने लगा जिंदगाना मजा ये रातें ये मौसम नदी का MS ధోని కూడా తింటాడు. की महफिल निकल के इशारे ఎంజాయ్
పెద్ద ఆడిస్తా ఉన్నా మామూది యూట్యూబ్ లో పెట్టాలా నువ్వు अच्छा पटा भैया चेहरा है जैसे झील में हंसता లిరిక్ జరగరా తెలుగు ఏమైనా అంటూ మంచి ఫీలింగ్ పాట ఆడి ఆ కాలంలో వెళ్ళిపోయినా ముద్దపత్తి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టమా ముద్దపత్తి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టమా మా ఇంటికి వితెచ్చావమ్మా చెప్పమ్మా పోతుంటా இல்லாமல் வீசிடும் பேரலை முன்வண்ணம் சூரிய காரிகை பெண்ணின் காஞ்சனை ஓ சாந்தி சாந்தி ஓ சாந்தி என் உயிரை உயிரை நீ ஏந்தி ஏன் சென்றாய் சென்றாய் என்னை தாண்டி நீதான் என்ற நன்றாகி మ్యూజిక్ మ్యూజిక్ ఓ సౌండ్ కొంచెం తగ్గించు సౌండ్ అయ్యో ஒரு ரொமான்டிக் மூட் అమన్ బా நீர் நும்பையெல்லாம்
என்னோடு வா வீடு வரைக்கும் என் வீட்டை பாருன் தெரியாதே போகாதே மாமழை என் தீருக்குள் மாறுது வானிலை பெண்ணே உண்மை பிழை చెఫ్ ఎంట్రీ చెఫ్ వచ్చేసి డ్యాన్స్ ఆడేదానికి రెడీ అయిపోయినాడు. చెఫ్ చేసిన శాస్త్రాలంతా చూడండి. ఇంకా 2-3 వీడియోస్ వస్తుంది, డ్యాన్స్ వీడియోస్, ఒకసారి చూడండి. मस्त शेड जो नाही राणीला कमला असा ये हाथ ऊपर उठा उठा नहीं चलता गड़बड़ हाँ बात समझ మళ్ళీ ఫైనలీ డార్క్ అయిపోయింది. సరే అనేసి క్యాంప్ ఫైర్ వేద్దామనేసి అక్కడ ఉన్న పక్కన ఉన్న కట్లు అదంతా తీసుకుని వచ్చేసి కొంచెం చలిగా ఉంది కదా, అందువల్ల క్యాంప్ ఫైర్ అన్ని స్టార్ట్ చేసామండి. ఇలాంటి కొండ ప్రాంతంలో, అడవి ప్రాంతంలో ఒక ఎలక్ట్రికల్ లైట్ లేదు, ఒక ఎలక్ట్రికల్ వైర్ లేదు. ఏమున్నా సరే కార్ స్టార్ట్ చేసుకొని ఏమున్నా సరే అయ్యూబ్ ఇట్లా మన కార్ స్టార్ట్ చేసుకొని ఏమున్నా సరే అయ్యూబ్ అన్నలాగా ఈ టైంలో ఇలాంటి గాలిలో ఇలాంటి చీకటిలో ఆయన ఫుడ్ చేస్తున్నారంటే ఆయన చాలా గొప్ప మనిషి. ఆయనకి చెప్పండి. మా దాంట్లో మేమంతా అందరూ పెరిగి దీని మా ఆకలి తీర్చేది. అలా అని కాదు, మన ఆకిలి అని కాదు, ఆకిలి కూడా అందరిది కూడా. అందరూ కానీ ఎంజాయ్ ఎంజాయ్లో ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆ టైంలో వీడు ఫోన్ ఇస్తూ ఉంటే ఆ టైంలో నాకు స్పేస్ ఇవ్వలేదు అనేసి వీడు మొహమ్మద్ గాడు వచ్చేసి డిస్టర్బ్ చేస్తాడు. ఆయన టేస్ట్ చేస్తున్నారు. హలో, టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉందండి? టేస్ట్ ఎలా ఉంది? ప్లీజ్. బాగుంది. దీనికి మెయిన్ షెఫ్, మా షెఫ్, గ్రేట్ షెఫ్. షెఫ్ అని నేను ఒకరిని కాదు, షెఫ్ అని నేను నాకు హెల్ప్ చేసిన వాళ్ళు బాషా ఏమో ఈ రోజు చాలా రోజుల తర్వాత గొప్పగా చేసినాడు. ఇప్పుడు వరకు చేసిన దాంట్లో మొదటిసారి పాస్ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటున్నాను. అందరికీ ఇలాగ వచ్చి అవుట్డోర్లో ఎంజాయ్మెంట్ చేయాలనుకుంటున్నాను. మనలాగా ప్రతి ఒక్కరు వీడియోలు తీసి అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఓకే, ఇలాంటి ఎంజాయ్మెంట్ ప్రతి ఒక్కరు లైఫ్ లో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలి. ఎలా ఉంటుందంటే ఈ నైట్ లో ఇప్పుడు ఈ నైట్ లో ఇలాంటి ఎంజాయ్మెంట్ చేయాలంటే మీరు రాసి పెట్టుకో ఉండాలి.
Okay, today we are very happy. Our food is very super. Ma Satyaraj, Chikri, and Mr. Vankavali. చూడండి చపాతీ చేస్తున్నారు, ఎలా ఉంది? You are my everything. You are my everything. You are my everything. ద టైమ్ ఈస్ ఓవర్. ఎలానో ఫైనల్లీ తినేదానికి రెడీ అయిపోయాం. ఆకలి సరిగా ఉండిందండి. ఫైనలీ బయలుదేరేసాము, ఎందుకంటే చాలా డార్క్ అయిపోయింది, మళ్ళీ ఇళ్ళకంతా వెళ్ళాలి కదా, ఇక్కడ నుంచి మళ్ళీ విలేజెస్కి వెళ్ళాలి, అందువల్ల సరే అనేసి బయలుదేరేసి వచ్చిన రూట్ మర్చిపోయేసి వచ్చిన రూట్లో ఒక చోట లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. లెఫ్ట్ తీసుకోకుండా రైట్ తీసుకున్నాం. రైట్ తీసుకునేసి మళ్ళీ ఎక్కడ పోయినాము ఏమనేసి తెలియలే. మేము వచ్చిన రూట్ ఇలా లేదే అనేసి సరే మళ్ళీ ఆలోచించాం. చూస్తే వచ్చిన రూట్ లేదు. సరే ఓకే అనేసి మ్యాప్ తీసుకుంటే మ్యాప్లో నెట్ కావాలి కదా, నెట్ లేదు. ఎందుకంటే అది కొంచెం ఫారెస్ట్ ఏరియా లాగా, అక్కడ టవరే రాలేదు. 1 పాయింట్ 2 పాయింట్స్ వస్తుంది. ఆ టవర్లో మ్యాప్ కూడా యాక్సెస్ అవ్వలే. మళ్ళీ 1 పాయింట్ వచ్చింది. ఆ 1 పాయింట్లో మ్యాప్ని యాక్సెస్ చేసి వేరే రూట్ని ఫార్వర్డ్ చేసాం. వేరే రూట్ ఫార్వర్డ్ చేసి ఒక 5 కిలోమీటర్స్ ఎక్కువ వస్తుంది అది. ఆ రూట్ యాక్సెస్ చేసుకున్నామండి. బయలుదేరేసి వచ్చేస్తున్నాము. డ్రిజిల్స్ వస్తూ ఉన్నాయి, లైక్ రెయిన్ వస్తూనే ఉండింది, లైక్ స్మాల్గానే వస్తుంది, చిన్నది. కానీ మేము కుక్ చేసేటప్పుడు ఉండింది, మేము వెళ్ళినప్పుడు ఉండింది. ఈ క్లైమేట్ అండ్ వెదర్ కోసమే వచ్చింది. ఫైనల్లీ ఈ వీడియో జరిగింది ఈరోజు మొత్తం ఒకే మా అన్న వల్లే. మా అన్న లేకపోయింటే ఈ వీడియో వచ్చి ఉండదు, ప్లస్ మేము ఈరోజు ఎంజాయ్ చేసి ఉండము. ఆయన ఈ వెదర్ బాగుంది, కంపల్సరీ ఈరోజు వెళ్ళాల్సిందే అని చెప్పినందువల్ల ఫైనల్లీ వచ్చాము.